ఆషాఢమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా వృశ్చిక రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ శని భగవానుడు కుంభరాశిలో వక్రగతి సంచారం చేయనప్పుడు ఎలాంటి యోగాన్ని పొందాలి, ఎలాంటి కష్టాలను నిర్మూలించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వర్ణుడు వృశ్చిక రాశి జాతకులే. అర్ధాశ్రమ శని భగవానుడు వక్రగతిలో సంచారం చేయడం వలన మీరు ఎంతో కష్టపడి పైకి వెళ్ళాలి, ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అని చెప్పి నిరంతరం మీరు కృషి చేస్తూ ఉంటారు. కొందరు పనిగట్టుకొని వారి మూర్ఖత్వాన్ని మీకున్న జ్ఞానానికి జోడించి మీ దగ్గర ఉన్న ధనాన్ని సమయాన్ని పట్టుకుపోయి మిమ్మల్ని పిచ్చోలు చేయడానికి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక వీలైనంత వరకు ఎవరు మనవారు, ఎవరు పరాయవారు, ఎవరితో మీరు ఎంత దూరంగా ఉంటే మీ జీవితం అంత సేఫ్గా ఉంటుంది, మీ సమయం వృధా అవ్వదు, మీ ధనం వృధా అవ్వదు అని చెప్పి మీరు ఆలోచించుకోవాలి. మీరేమనుకుంటారంటే అంతా నా వాళ్ళే అనుకుంటూ ఉంటారు. కానీ ధనం నీ దగ్గర ఉన్నంత వరకే నువ్వు వాళ్ళ వాడివి. నీ దగ్గర ధనం లేదని ఒక్కసారి పాస్ ఆన్ చేయండి. ఒక్కరికి ఫోన్ చేసి ఒక్క పూట భోజనం పార్సల్ పంపించామని చెప్పి ఒక్కసారి అడగండి. మరొకరు ఎవరైనా మీకు ఫోన్ చేస్తే మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎందుకనగా వృశ్చిక రాశి జాతకులు బోళా శంకరుడు లాంటి వాళ్ళు. ఎవరైనా ఆకలి అని అడగక ముందే మీరు వెళ్ళి అన్నం పెడుతూ ఉంటారు. మీరేమనుకుంటారంటే అయ్యో వాళ్ళు ఆకలి తీర్చానని మీరు అనుకుంటారు. వాళ్ళేమనుకుంటారంటే నీకు ఎక్కువై నాకు పెట్టావని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కనుక మీ భ్రమలో నుంచి మీరు వీడండి. ఏది సత్యం, ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది మీ వ్యక్తిగతం, ఏది మిమ్మల్ని పరాయి వాళ్ళు వాడుకుంటున్నారో మీరు ఒక్కసారి ఆలోచించగలిగితే శని భగవానుడు వక్రగతిలో మీకు బుద్ధుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టుగా మీకు కూడా ఆలోచన చేసే శక్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ ఆషాఢమాస పూర్ణిమ రోజు కానీ అష్టమి రోజు కానీ మీరు ఒక కొబ్బరికాయను సగభాగాన్ని పగలగొట్టి అందులో నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ వేసి అందులో నవధాన్యాలను అందులో వేసి 8 వైపుల ఒత్తులు వేసి వెలిగించి ఇంట్లో దండం పెట్టుకొని ఈ యొక్క దీపాన్ని తీసుకొని వెళ్ళి ఆ కాళికామాత ముందర, ఆ మైసమ్మ ముందర, ఆ అమ్మవారి ముందర శాఖబోసి పెట్టిరండి. నూనెలో అంటే దీపం వెలిగించిన తర్వాత నూనె ఎలా కరిగిపోయి వెలుగు ఎలా ఉంటుందో కష్టాలు తగ్గుముఖం పట్టి ఐశ్వర్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉన్నారు. తల్లిదండ్రులైనా, అన్నదమ్ముళ్ళైనా, అక్క చెల్లెలైనా, సన్నిహితులైనా మీ యొక్క సమయాన్ని డబ్బులు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక వీలైనంత వరకు ధర్మ మార్గంగా ఉండండి. లేని గొప్పలు చెప్పుకోవద్దు, లేని ఇబ్బందులు కూడా మీరు తెచ్చుకోవద్దు. సప్తమ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున నదిలో దూకడాలు, సముద్రంలో ప్రయాణం చేయకపోవడం యోగదాయకం అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. అనుకుంటున్న విజయం మీ సొంతమవుతుంది. నూతనమైన వస్త్ర బంగారు ఆభరణాలు, భార్యకు భర్త, భర్తకు భార్య, ఇటు పుట్టింటి వారికి అటు అత్తవారింటికి బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం వలన అన్యోన్యత, అనురాగం, ప్రేమానురాగాలకు మీ సొంతమై తీర్థయాత్ర కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది.